ప్రతి స్కూల్ కూడా ఒక రీజనల్ స్కూల్ అవుతుంది, ప్రతి స్కూల్ కూడా రీజనల్ స్కూల్ అవుతుంది. సుమారుగా మరి ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి కూడా అప్పుడు ఎందుకు తేల్చగలలేదు చెప్పినా కూడా పక్కన పెట్టి అన్నాడు. ప్లీజ్ మేడం ప్లీజ్. అధ్యక్ష 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 ప్లీజ్ కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. ఆగు ఆగు. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు అధ్యక్ష. స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. ఎస్ నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష, మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసరలో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష, దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీద